లోపల డాల్బీ సినిమా ఆడిటోరియం చూసుకోవచ్చు. స్టేడియం డిజైన్ సీటింగ్ అయితే ఉంది. ఫస్ట్ మీరు రాగానే అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇక్కడ ఏ స్పీకర్స్ అనేవి మీకు కనపడవు. స్క్రీన్ అయితే ఎంత పెద్దగా ఉందంటే. హలో గైస్, ఈరోజు మన ఇండియాలోనే లార్జెస్ట్ డాల్బీ స్క్రీన్ మన హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. అల్లు అర్జున్ కట్టించింది అల్లు సినిమాస్ అని చెప్పి. అల్లు సినిమాస్ కి అయితే వచ్చేసినాం గైస్. ఈ రోజు మనం ఇందులో మైకల్ సినిమా చూడడానికి అయితే ఫస్ట్ లార్జెస్ట్ స్క్రీన్ డాల్బీ విజన్ లో ఫస్ట్ లార్జెస్ట్ స్క్రీన్ 75 feet విడ్త్ అయితే ఉంటదంట. సో మన వరల్డ్ అయితే సెకండ్ థర్డ్ ఉంటది, ఇండియాలో అయితే ఫస్ట్ సెకండ్ లార్జెస్ట్ ఇది. సో మన ఈ రోజు ఇందులో మైకల్ జాక్సన్ సినిమా వచ్చింది కదా. సో మైకల్ సినిమాకి అయితే వచ్చేసినాం. టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. సో కాస్ట్ వచ్చేసి అయితే 295 rupees. నార్మల్ జనరల్ ఏం మల్టీప్లెక్స్ ఎంత రేట్ ఉందో సేమ్ అంతే రేట్ ఉంది, ₹1 కూడా ఎక్స్ట్రా లేదు. ఇది వచ్చేసి కోకాపేట్లో ఉంటుంది. సో అందరికి తెలిసిందే అనమాట. సో ఇదైతే రీసెంట్గా రిలీజ్ అయింది. ఇందులో డాల్బీ విజన్ అనేది మెయిన్ హైలైట్ అనమాట, డాల్బీ అట్మోస్ కూడా. సో ఇందులో ఇంకో హైలైట్ వచ్చేసి ఇది స్టూడియో గ్రేడ్ సౌండ్ అనమాట, డాల్బీ సినిమా సర్టిఫైడ్. సో ఇందులో వచ్చే ఎక్స్పీరియన్స్ మీకు ఇంకా ఎందులో రానట్టు. మీరు ఏ ఇంటర్నేషనల్ ఏ ఫారెన్లో ఏ కంట్రీకి వెళ్ళినా డాల్బీ సినిమా సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎలాంటి తేడా అయితే ఉండదన్నమాట. సో ఇందులో ఇంకో స్పెషాలిటీ వచ్చేసి మనకి స్పీకర్స్ అయితే బయటికి కనపడవు. సో లోపలికి అయితే నేను వెళ్ళి అన్ని చూపిస్తాను, వీడియో క్లిప్స్ అన్ని. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడడం మాత్రం అసలు మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో. సో మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఈజీ సింపుల్, కిందనే ఉంటుంది మీకు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కూడా కొంచెం మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్రసాద్ స్క్రీన్స్ కూడా మేమైతే పెట్టేసినాం అన్నమాట, కొత్తది HD. అది పైన కార్డులు ఇచ్చేస్తా, చూసేయండి. సో ఫస్ట్ అయితే అర్జెంట్ లోపలికి వెళ్ళి మీకైతే అన్ని చూపిస్తా. సో లోపలికి అయితే వెళ్ళాం. సో ఇది గైస్ బయట నుంచి వచ్చేసి ఇట్లా ఉంటుంది అల్లు సినిమాస్ అని చెప్పి. ఇటు సైడ్ ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి లోపల పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇటు సైడ్ అయితే కార్స్ చాలా పెద్దగా ఉంది. అసలు పార్కింగ్ అయితే వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ థియేటర్లో మెయిన్లీ. కాకపోతే కొంచెం సిటీకి దూరంగా ఉంటుందని తప్ప థియేటర్ అయితే క్లాస్ ఉంటుంది. చూసుకోవచ్చు అసలు పార్కింగ్ ఇంత పెద్దది అయితే ఎక్కడ జుల్లే. ఫస్ట్ ఇదే వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పుకోవచ్చు. పైనుంచే మనకి అల్లు ఏ సింబల్ కానీ స్టార్ సింబల్ మొత్తం హైలైట్ అయితే అవుతున్నాయి అనమాట. సో ఇక్కడనే బాక్స్ ఆఫీస్ ఉంటుంది, డైరెక్ట్ టికెట్స్ ఇక్కడ తీసుకోవచ్చు. లోపల ఎక్కడి నుంచి ఎంట్రీ అనమాట. మన షో టైంకి అయితేనే ఎంట్రీ చేపిస్తారు. లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళాం. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఇట్లా పైన సీలింగ్ తోటి చూడడానికి అయితే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఇక్కడ అల్లు సినిమాస్ అని ఉంటుంది. సో ఇక్కడ ఫొటోస్ కానీ ఏమైనా దిగాలంటే దిగవచ్చు. ప్లస్ ఇక్కడ కొన్ని స్క్రీన్స్ అయితే ఉన్నాయన్నమాట, ఏమేమి సినిమాలు ఫ్యూచర్లో రిలీజ్ అయితే అనేది. ఇక్కడ పెద్ద పోస్ట్ అయితే కనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఏఆర్ మంది. సో లోపల చూడడానికి థియేటర్ అయితే మస్తు క్లాసిక్గా కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్తే చూడొచ్చు అక్కడ ఒక స్క్రీన్ ఉంది. సో ఈ స్క్రీన్లో మైకల్ జాక్సన్ది ప్లస్ అల్లు అర్జున్ కాంబినేషన్లో అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ పద్మశ్రీ అల్లు రామలింగ అని అయితే ఉంది. ఇక్కడైతే గ్రాటిట్యూడ్ గా పెట్టారు అనమాట. సో ఇక్కడ ఇదైతే లోపల ఓపెన్ స్పేస్ అనమాట. ఇక్కడనే క్యాంటీన్ కానీ అన్ని ఉండేవి. సినిమా రిలీజ్ అయినకి గోల్డెన్ బ్లాక్ థీమ్ లో అసలు మొత్తం బ్లాకే ఉంది. ఇక్కడ డాల్బీ సినిమా అని చూసుకోవచ్చు. మన హైదరాబాద్ లో ఫస్ట్ డాల్బీ సినిమా ఇదే అనమాట. ప్రపంచంలోనే థర్డ్ సెకండ్ హైయెస్ట్ స్క్రీన్. ఇండియాలో అయితే పెద్ద స్క్రీన్ అనమాట, హైయెస్ట్ 75 feet తోటి డాల్బీ సినిమా ఇదే అనమాట. ఇదే స్క్రీన్ 1, అటు స్క్రీన్ 2 ఉంది, ఇక్కడ స్క్రీన్ 3 ఉంది. బిర్యానీ, శాండ్విచ్, పిజ్జా, సమోసా, నాచో, కోలా అని చెప్పి ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇక్కడ మణిరత్నం గురించి ఏదో వేశారు వీడియోలో అయితే. పైన సీలింగ్ అయితే చూస్తానికి ఒక రేంజ్లో ఉంది గాయస్. మొత్తం ఎటు చూసినా బ్లాకే కనిపిస్తుంది. ప్లస్ ఈ స్టార్ అనేది అయితే హైలైట్ అవుతుంది అనమాట. మెయిన్గా ఈ స్టార్ అనేది హైలైట్ చేస్తారు వీళ్ళు. నాచోస్, సమోసా, కోలా ఏమో ఇటు సైడ్ ఉన్నాయి. బిర్యానీ ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు. నవాబీ బిర్యానీ 280. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువనే ఉన్నాయి కదా, ఎందుకంటే ప్రీమియం మల్టీప్లెక్స్ కాబట్టి, డాల్బీ సినిమా మల్టీప్లెక్స్ కాబట్టి. సో రేట్స్ అయితే కొంచెం ప్రీమియంగానే ఉన్నాయి. ప్రీమియం అంటే మరీ ఎక్కువ ప్రీమియం కూడా కాదు. నార్మల్గా మల్టీప్లెక్స్లో ఏ రేట్లు అయితే అవే ఉన్నాయి అనమాట. నార్మల్గా మీరు ఏ మల్టీప్లెక్స్ పైన ఈ మధ్య అవే రేట్స్ ఉంటేనే చూసుకోవచ్చు. చికెన్ బర్గర్ 220, 250. అదే మల్టీప్లెక్స్ ప్రైజెస్ ఉన్నాయి. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే ఫ్రీ వైఫై కూడా ఉందంట. కనెక్షన్ ఏం టేక్ ఏ బ్రేక్ అంట, భలే ఉంది. ఫ్రీ వైఫై కూడా ఉంది. హైలైట్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ ప్లస్ స్క్రీన్స్ అనమాట. ఇక్కడ చూసిన టోటల్ స్క్రీన్స్ ఉన్నాయి. త్రిబుల్ సినిమాస్ కూడా స్క్రీన్స్ హైలైట్. కాకపోతే త్రిబుల్ సినిమాతో పోలిస్తే ఇక్కడ కొంచెం స్క్రీన్స్ తక్కువ ఉన్నాయి కానీ బాబా. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని అయితే ఉంది. పైకి వెళ్ళడానికి అయితే లేదనుకుంటా. ఒకవేళ ఉంటే మాత్రం చూపిస్తా గాయస్ మీకు. ప్రెజెంట్ అయితే పైకి వెళ్ళడానికి లేదు. ఒకవేళ ఉంటే మీకు లాస్ట్
వీడియో క్లాస్ లో చూడండి మధ్యలో Midnight చేసుకుని వెళ్ళడం కుదిరితే కనుక లోపలైతే వెళ్దాం. స్క్రీన్ 3 సో నార్మల్గా అయితే మనమైతే డాల్బీ సినిమా చూడడానికి వచ్చినా కానీ నార్మల్ స్క్రీన్ తో ఎలా ఉంటుందో అయితే జస్ట్ ర్యాండమ్గా చూద్దాం ఒకసారి. కాదు ఇదైతే థర్డ్ స్క్రీన్ అనమాట, అంటే డాల్బీ కాదు నార్మల్ది. డాల్బీ అట్మోస్ అయితే ఉంటుంది ప్రతిదానికి. ఇది స్క్రీన్ అయితే ఆస్పెక్ట్ రేషియో మనకి నార్మల్ PCXలో కానీ HDR/by బార్కోర్ ఉంటుంది కదా ఐమాక్స్ డాల్బీ సినిమా, కొంచెం ఆ రేషియో మాత్రం 2.21 ఆ రేషియో అయితే ఉందన్నమాట. ఏదైనా సినిమా చూస్తానికి ఇమ్మర్సివ్గా అద్దరిపోతాయి. అన్ని స్క్రీన్లు ఇదే ఉన్నాయి, సినిమా స్కోప్ కాదు, కొంచెం భలే ఉన్నాయి అనమాట. ఇది కూడా మొత్తం బ్లాక్ థీమ్ తోటి సీట్స్ మీద ఈ స్టార్ అని చెప్పి హైలైట్ అయితే చేస్తారు. చాలా బాగుంది స్క్రీన్ 3 కూడా పెద్దగా. ఇక్కడ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో క్యాంటీన్కి గీతా ఆర్ట్స్ వీళ్ళు ఏమేమి సినిమా తీసారో అవన్నీ హైలైట్స్ అయితే చేస్తారు అనమాట. ఇక్కడ అందరు హీరోలు సూపర్ స్టార్స్ పేర్లు అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు అందరి ఉన్నాయి. ఇదైతే నాకు భలే అనిపించింది గ్రాటిట్యూడ్గా. ఓపెన్ క్యాంటీన్లో ఒక స్క్రీన్ అయితే ఉందన్నమాట, ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది. చాలా వరకు స్క్రీన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇక్కడ మైకేల్ జాక్సన్ సినిమా హైలైట్ అయితే చేస్తున్నారు, ప్రెజెంట్ రన్ అవుతుంది కాబట్టి. మనం వచ్చింది కూడా ఆ సినిమాకే, మైకేల్ సినిమా చూస్తానికి డాల్బీ సినిమాలో. డాల్బీ ప్లాటినం టికెట్ అయితే కొనాలంట, అంటే రిక్లైనర్స్. ఇది ఏ లాంజ్ అంట, సో వాళ్ళకి మాత్రం ఎంట్రీ అయితే ఉంటుంది, నార్మల్ వాళ్ళకైతే ఎంట్రీ లేదు. చూసుకోవచ్చు గైస్, ఎక్కడ ఉన్న ఈ స్టార్ మాత్రం హైలైట్ చేస్తున్నారు. మొత్తం కింద కానీ పైన కానీ ఎక్కడ చూసినా మొత్తం స్టార్స్ అని చిన్న చిన్న డీటెయిలింగ్స్ చాలా బాగుందన్నమాట. మార్బుల్స్ మీద చూసుకోవచ్చు చిన్న చిన్న డీటెయిలింగ్స్. సో మనకి పైకి అయితే ఎలా లేదు, అదొకటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. పైన మొత్తం డైరెక్టర్స్ కార్డర్ అని ఉంటుంది, మొత్తం ఇంకా డైరెక్టర్స్ ఫోటో అని అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా నార్మల్గా డైరెక్టర్స్ వాళ్ళ మొత్తం డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తారు వీళ్ళు, హైలైట్ అని చెప్పి. చాలా పెద్ద ఉంది గాయస్ లాంజ్ అయితే, పైన ఆ లాంజ్ అని సపరేట్ ఉంది. అదొక్కడే డిసప్పాయింట్మెంట్, అంత బాగుంది రో అనమాట. ఇక్కడ రోస్ ఎస్ నుంచికి అంటే మనం ఎన్ని కాబట్టి ఇటు సైడ్ వెళ్తున్నాం. అసలు కింద నుంచి పైకి వెళ్ళడానికి ఒక ఎక్సిలేటర్ అంటే హైలైట్ అని చెప్పొచ్చు. పైన కూడా మొత్తం స్టార్స్ తోటి గెలాక్సీ డిజైన్లో అదిరిపోయింది, హైలైట్ అది. నేను ఏది ఇటలో చూడలే. లోపల డాల్బీ సినిమా ఆడిటోరియం చూసుకోవచ్చు. స్టేడియం డిజైన్ సీటింగ్ అయితే ఉంది. ఫస్ట్ మీరు రాగానే అబ్జర్వ్ చేసి ఏంటంటే ఇక్కడ ఏ స్పీకర్స్ అనేవి మీకు కనపడవు. స్క్రీన్ అయితే ఎంత పెద్దగా ఉందంటే ఓ మై గాడ్, అసలు చాలా పెద్దగా ఉంది స్క్రీన్. సీట్స్ కూడా అన్నీ బ్లాక్ థీమ్ తోటి చూసుకోవచ్చు, ఏ స్టార్ లోగోతో అయితే ఉన్నాయి. సీటింగ్ అయితే మొత్తం స్టేడియం సీటింగ్. స్టేడియం సో లోపల హైలైట్ అంటే హైలైట్ ఉంది అని. ఎట్లుందనా బాగుంది స్క్రీను. 47 feet హైట్, 47 feet హైట్, 75 feet విడ్త్. మన వరల్డ్లోనే సెకండ్ కానీ థర్డ్ కానీ లార్జెస్ట్, ఇండియాలో అన్నిటికన్నా పెద్ద స్క్రీన్ అనమాట. వారణాసి. అసలు ఇక్కడ స్పీకర్లు నోటీస్ చేయొచ్చు, స్పీకర్లు లేవు, ఇన్బిల్ట్ స్పీకర్స్. సో ప్రొజెక్టర్స్ కూడా డ్యూయల్ బార్కో లేజర్ అనమాట, డాల్బీ సినిమాస్ది. సీట్ కంఫర్ట్ ఎట్లుంది? మంచిగా ఉంది, కరెక్ట్ విజిబిలిటీ ఉంది. విజిబిలిటీ ఉంది. మన సీట్ నెంబర్స్ అయితే ఇవే గాయస్. ఫస్ట్ మనం ఆ మూల కూర్చున్నా ఈ మూల కూర్చున్నా ఇట్లా C షేప్ లో ఉంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది. కొంచెం ఫ్లాట్ మనం PCX HDR లో పోయినాం కదా, సేమ్ అట్లా అనమాట. చాలా పెద్ద, కాకపోతే అదేమో దగ్గరకు ఉంటుంది, ఇది డిస్టెన్స్ ఉంది. డైరెక్టర్ చాయిస్ సీట్స్ అయితే మిడిల్లో ఉంటాయి అనమాట, రిక్లైనర్స్ తోటి. ఇక్కడ కూర్చుంటే సౌండ్ డిజైన్ బాగా వస్తుంది అని చెప్పి అన్నారు. కాకపోతే మనకైతే సీట్లు దొరకలేదు, ట్రై చేసినాం. థియేటర్ చూస్తానికి హైలైట్ అంటే హైలైట్ ఉంది ఏమంటారా. అవును, ఎడిటర్ చాలా పెద్దగా ఉంది, స్పీకర్స్ లేకుండా అసలు మీకు కొత్త ఎక్స్పీరియన్స్ అయితే. స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో కూడా 2:1 ఉంటుంది. నార్మల్ స్క్రీన్తో పోలిస్తే విడ్త్ హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట. PCX టైప్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఎక్సైటింగ్ ఉంది. ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు, ఇంకో 5 minutes స్టార్ట్ అవుతుంది. సో ప్లే చేస్తే దాని ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మెయిన్ అది కూడా చూపిస్తాయి. వీడియో అయితే లాస్ట్లో వస్తే మీరైతే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మీకు దీంట్లో ఏమేమి స్క్రీన్ సెప్షన్, స్క్రీన్ క్వాలిటీ ఏంది, సౌండ్ ఎట్లా ఉంది మొత్తం చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. షో అయితే స్టార్ట్ అయింది, చూసుకోవచ్చు గైస్. స్క్రీన్ అయితే మొత్తం స్క్రీనే కనిపిస్తుంది ముందర, మొత్తం పెద్దగా ఉంది. మొత్తం లైట్ ఆఫ్ చేయండి, చాలా పెద్దగా ఉంది. ప్లే చేసి గైస్ ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. ఆ మ్యాజిక్ వేరు. This is Dolby Atmos with powerful moving audio that సో అది గైస్ ఇప్పుడు ఇంటర్వెల్ అయితే పడ్డది.
అయితే అంటే మామూలుగా ఇంగ్లీష్ సినిమాలో ఇంటర్వ్యూలు ఉండదు కదా, సో డైరెక్ట్గా ఆపేస్తాడు అనమాట మధ్యలోనే. ఇప్పటివరకు ఈ సినిమా పర్లేదు, అంటే ప్రోగ్రెస్గా వెళ్తుంది కానీ అంటే అంత డీప్గా అయితే వెళ్ళలేదు వీళ్ళు. స్టోరీ ఒక 40 minutes దాకా అదే ఉన్నా. సో వీళ్ళైతే మొత్తం డీప్గా వెళ్ళట్లే, పైపైన ఏదో కోటింగ్ వేసినట్టయితే సినిమా తీసిరు. సో మెయిన్ వీళ్ళ వీటిల్లు కానీ అవన్నీ ఏదో పైపైన ఇట్లా చూపించి వదిలేసారు. అంతేకాకుండా వాళ్ళ బ్రదర్స్ కానీ అవి కానీ అసలు వాళ్ళతో మాట్లాడినట్టు కానీ ఎట్లాంటివి అయితే అసలు ఏం లేవు అనమాట. ఏదో నార్మల్గా ఇట్లా తీసుకుంటే తేలుతారు. సో సెకండ్ హాఫ్ ఎట్లుంటుందో చూడాలి, బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు బాగుందన్నారు, చాలా బాగుందన్నారు. సో మెయిన్గా ఇప్పుడు వారణాసి ట్రైలర్ వేస్తారు, ఏడో చూడాలి. వారణాసి మెయిన్, నేనైతే అన్నిటికంటే వారణాసి కోసం మెయిన్ అయితే వారణాసి. సౌండింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. అసలు సినిమా క్లారిటీ చూడండి ఇట్లా ఒకటి అసలు మీకు ఇక్కడ చూపేసారు సీటింగ్ ప్రకారం అని చెప్పి స్క్రీన్లో. ఇది బాగా అనిపించింది నాకు. డీటెయిలింగ్స్ చిన్న డీటెయిలింగ్స్ హైలైట్, చిన్న డీటెయిలింగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి. అంటే ఫస్ట్ కమర్షియల్స్ అని చెప్పి ట్రైలర్స్ అని చెప్పి అసలు వేరే లెవెల్ ఉంది ఎక్స్పీరియన్స్. స్క్రీన్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది మీకు. అంటే మీకు వేరే థియేటర్లో ఎంతకంటే పెద్ద స్క్రీన్ ఫీట్ ఉన్నా కానీ ఇది వచ్చేంత ఎక్స్పీరియన్స్ అది రాదు. ప్యూర్ డీప్ బ్లాక్స్గా తిరిగిపోయింది సౌండ్. ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో హైదరాబాద్లో టాప్ 1 ఇస్తా సౌండ్కి అయితే. నువ్వన్నా? బాగుంది, సౌండ్ క్వాలిటీ బాగుంది, స్క్రీన్ కూడా అసలు టాప్ 1. ఇంకా ఇప్పటివరకు చూసిందంటే టాప్ 1. నీకు దీని మించిన అయితే లేదనమాట. డీపర్ బ్లాక్స్ తోటి అంత క్లారిటీ అవుతుంది. మూవీ అయితే అయిపోయింది గాయస్. పర్లేదు, సినిమా బాగానే అనిపించింది కానీ ఇంకొంచెం డీప్గా వెళ్తే ఇంకా బాగుండేది. ఓన్లీ పైపైన కోటింగ్ చేసినట్టు చూపించారు, అదొక్కటే కొంచెం నాకు నచ్చలేదు. మైకేల్ జాక్సన్ గురించి తెలియని వాళ్ళకి నచ్చుతుంది కానీ తెలిసిన వాళ్ళకి అయితే కష్టమే. ఓన్లీ బ్యాడ్ సాంగ్ వరకు అయితే చూపించారు అనమాట. మైకేల్ జాక్సన్ ఏజ్ ఓన్లీ బ్యాడ్ సాంగ్ తీసేంత వరకు చూపించారు. రిమైనింగ్ స్టోరీ వాటి గురించి ఇంకా పార్ట్స్ అయితే తీస్తారంట. సో చూడాలి, కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. పక్కా విజిట్ చేయండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో ముందుకు వచ్చేస్తా. బాయ్.